వెల్కమ్ టు 10 మ్యాక్స్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసిన అల్లు అర్జున్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎవరి అంచనాలకి అందట్లేదు. ఏం చేసినా సరే అంతా బియాండ్ యువర్ ఇమాజినేషన్ అంటున్నారు. మరి ఈసారి టార్గెట్ గ్లోబల్ మార్కెట్ అంటున్న ఐకాన్ స్టార్ బర్త్డేకి మేకర్స్ ప్లాన్ చేస్తున్న సర్ప్రైజ్లేంటి? బన్నీ ఫ్యాన్స్ కి ఇస్తున్న ట్రీట్స్ సంగతులేంటి? పుష్ప 2తో అసలు తగ్గేదలే అంటూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇకపై అంతా ఇంటర్నేషనల్ అంటున్నారు. డైరెక్టర్ అట్లీతో ఇదే రేంజ్ లో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ సినిమా చేస్తున్నారు. దీపిక పదుకొన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి బన్నీ అనౌన్స్మెంట్ వీడియో వచ్చి ఈ బుధవారంతో సరిగ్గా 1 year పూర్తవుతుంది. దీంతో ఇన్నాళ్లుగా ఈ మూవీ టైటిల్ ఏమై ఉంటుందా అని ఎక్సైట్మెంట్ ని పీక్స్ కి తీసుకువెళ్లేలా ప్రీలుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. బ్రేస్ ద బ్లాస్ట్ అంటూ బుధవారం టైటిల్ రివీల్ చేయనుంది అట్లీ టీమ్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ లైనప్ సినిమాలపై అస్సలు తగ్గేదేలే అనే రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మేకర్స్ ప్లానింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఇప్పటికే అనౌన్స్ అయిన అల్లు అర్జున్ 23వ సినిమా ఇలాంటి బజ్ తెచ్చుకుంది. కేవలం సినిమా నుంచి రిలీజ్ అయిన థీమ్ వీడియో రీల్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ బర్త్డేకి సినిమా కాస్టింగ్ తో పాటు ఎప్పుడు పట్టాలెక్కనుందో అప్డేట్ వస్తుందని ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు బన్నీ అభిమానులు. బ్యాక్ టు బ్యాక్ తమిళ డైరెక్టర్స్ అట్లీ, లోకేష్ కనగరాజ్ తో ప్రెస్టీజియస్ సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ క్రేజీ మలయాళ డైరెక్టర్ ని కూడా లైనప్ చేస్తున్నారనే న్యూస్ వినిపిస్తోంది. మిన్నల్ మురళి ఫేమ్ బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో బన్నీ ఓ సూపర్ హీరో సినిమా చేస్తారు అనే ప్రచారం ఇప్పటికే కంటిన్యూ అవుతోంది. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పై బన్నీ బర్త్డేకే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మరి మేకర్స్ ఏ రేంజ్ సర్ప్రైజ్లతో అల్లు అర్జున్ బర్త్డేకి అభిమానులకి ట్రీట్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. పెద్ద సినిమా వాయిదా అంటూ మరోసారి రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. రిలీజ్ పై నో డిలే అని రామ్ చరణ్ స్టేట్మెంట్ ఇచ్చినా సరే పోస్ట్ పోన్ పక్కా అంటూ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అంతేకాదు పెద్ద సినిమా కొత్త రిలీజ్ డేట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి మెగా ఫ్యాన్స్ వర్రీ అయ్యేలా చేస్తున్న ఈ రూమర్స్ పై పెద్ద టీం క్లారిటీ ఇస్తుందా, లేక వైరల్ అవుతున్న పోస్ట్ పోన్ రూమర్స్ ని నిజం చేస్తుందా? చూశారు కదా, రాకాస మూవీ ప్రమోషన్స్ లో పెద్ద సినిమా వాయిదా అంటూ వస్తున్న రూమర్స్ పై రామ్ చరణ్ ఇచ్చిన స్టేట్మెంట్. బయట పెద్ద పోస్ట్ పోన్ అవుతుందంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంట్లో నిజం లేదు. పెద్ద రిలీజ్ విషయంలో ఎలాంటి డిలే లేదని చెప్పారు రామ్ చరణ్. దీంతో ఈ నెల 30న సినిమా బాక్సాఫీస్ ముందుకొస్తుందని ఫిక్స్ అయ్యారు మెగా అభిమానులు. అయితే షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేటస్ చూస్తే పెద్ద ఆన్ టైం రిలీజ్ అనేది బిగ్ డైలమాగా కనిపిస్తోంది. పెద్ద సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. బ్యాలెన్స్ షూట్ లో ఒక పాటని పూర్తి చేసిన బుచ్చిబాబు ప్రజెంట్ చెన్నైలో ఏఆర్ రెహమాన్ తో కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులతో బిజీ అయ్యారు. దీంతో సినిమా షూటింగ్ మరో వారంలోగా పూర్తయినా ఈ పాన్ ఇండియా సినిమాకి తగిన రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకోవడానికి మేకర్స్ చేతిలో 20 రోజుల సమయం కూడా లేకపోవడం పెద్ద వాయిదా రూమర్స్ కి మరింత బలాన్నిస్తున్నాయి. ఆల్రెడీ మార్చి నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అయిన రామ్ చరణ్ సినిమా జూన్ 4 లేదా 26కు వాయిదా పడుతుందనే న్యూ డేట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద సినిమా రిలీజ్ ఎఫెక్ట్ చిన్న సినిమాలకి కనిపిస్తోంది. రామ్ చరణ్ సినిమా ఏప్రిల్ 30కి వస్తుందని లెనిన్ సినిమాని వాయిదా వేశారు మేకర్స్. అయితే పెద్ద సినిమా చెప్పిన డేట్ కి విడుదలైతే తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటామన్న గాయపడ్డ సింహం మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ఓవైపు పెద్ద సినిమా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్, మరోవైపు రిలీజ్ కి రెడీ అయిన చిన్న సినిమాలు ప్రమోషన్స్ చూస్తుంటే పెద్ద రిలీజ్ పై వస్తున్న రూమర్సే నిజమవుతాయా అని వర్రీ అవుతున్నారు మెగా అభిమానులు. పర్ఫెక్షన్ విషయంలో రాజీపడని రాజమౌళిపై ఆడియన్స్ నుంచి ఓ కంప్లైంట్ ఉంది. జక్కన్న సినిమాలు చెప్పిన డేట్ కి థియేటర్స్ లకి రావడం కష్టమే అనే రిమార్క్ ఉంది. చాలా సినిమాలు రిలీజ్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేశాయి. దీంతో మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాతో ఈ రిమార్క్ చెరిపేసేందుకు రెడీ అయ్యారు రాజమౌళి. 2027 ఏప్రిల్ 7 ఈ డేట్ పక్కాగా మార్క్ చేసుకుందంటున్నారు రాజమౌళి. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే రోజు ఐమాక్స్ ఫార్మాట్ తో బాక్సాఫీస్ ముందుకు రానుంది వారణాసి సినిమా. దీంతో రిలీజ్ కి 365 రోజులు మాత్రమే ఉన్నాయని విడుదల తేదీని మరోసారి రిమైండ్ చేస్తోంది జక్కన్న టీం.
సినిమాకి మ్యూజిక్ అందిస్తోన్న కీరవాణి తన ఎక్స్ అకౌంట్ లో 365 అని ట్వీట్ చేయగా నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటూ కామెంట్ చేశారు కార్తికేయ. ఈ ఇద్దరి ట్వీట్స్ క్యూరియాసిటీని పెంచేలా సెట్స్ వేస్తున్నారంటగా డైరెక్టర్ హ్యాపీగా అంటూ రిప్లై ఇచ్చారు వారణాసి మేకర్స్. టైమ్ ట్రోటర్ గ్లోబ్ ట్రోటర్ కాన్సెప్ట్ తో అయోధ్య బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు మేకర్స్. ఒకవేళ మనం 1 సంవత్సరం కాలంలో ప్రయాణిస్తూ ఉంటే కనిపించే షో టైం వారణాసి అంటూ ఈ విజువల్ వండర్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేసేందుకు 365 రోజులు ఉన్నాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ పక్కా అని క్లారిటీ ఇచ్చింది టీం. ఇప్పటి వరకు 50% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వారణాసి జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆ తర్వాత ఫోకస్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే అంటూ గతంలోనే చెప్పేశారు రాజమౌళి. వారణాసిని వచ్చే ఏడాది ఆన్ టైం ఆడియన్స్ ముందుకు తెస్తానంటున్న రాజమౌళి సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రమోట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టూడియోస్ బ్యానర్ టైఅప్ కోసం మార్వెల్ స్టూడియోస్ తో వారణాసి మూవీ టీం చర్చలు జరుపుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికోసం గతంలో వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ తో డిస్కషన్స్ కూడా జరిగాయని, కానీ టర్మ్స్ కుదరలేదని తెలుస్తోంది. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ వారణాసిని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్ చేస్తానంటున్న రాజమౌళి ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ స్పెషల్ అపియరెన్స్ ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ప్రెజెంట్ కింగ్ సినిమాతో బిజీగా ఉన్న బాద్షా జైలర్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యేది ఇప్పుడు అనే న్యూస్ వైరల్ అవుతుంది. మరి రజనీకాంత్ సినిమాకి షారుఖ్ కేటాయించిన రోజులెన్ని? అసలు ఇంతకీ జైలర్ 2లో షారుఖ్ ఖాన్ ప్లే చేస్తున్న రోల్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. కింగ్ ఖాన్ క్యామియోపై సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న మిథున్ చక్రవర్తి ఇప్పటికే బిగ్ లీక్ ఇచ్చారు. అలాగే షారుఖ్ సైతం ఈ సీక్వెల్ లో నటిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. దీంతో జైలర్ 2 సినిమాలో షారుఖ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు అనే దానిపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అలాగే కింగ్ సినిమాతో బిజీగా ఉన్న బాద్షా జైలర్ 2 సెట్స్ లో ఎప్పుడు జాయిన్ అవుతారని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న షారుఖ్ ఖాన్ రజనీకాంత్ జైలర్ 2 కోసం డేట్స్ కేటాయించారు అనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో బాద్షా అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 5 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట షారుఖ్ ఖాన్. సినిమాలో షారుఖ్ పవర్ఫుల్ కాప్ గా క్యామియో చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ 5 రోజుల్లో రజనీ షారుఖ్ పై డైరెక్టర్ నెల్సన్ ఎలాంటి సీన్స్ తెరకెక్కిస్తారో అనే దానిపైనే ఎగ్జైట్ అవుతున్నారు జనాలు. జైలర్ ఫస్ట్ పార్ట్ లానే సీక్వెల్ మూవీని అంతకు మించిన స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిస్తున్నారు నెల్సన్, దిలీప్ కుమార్, విజయ్ సేతుపతి సహా పార్ట్ 1 లో నటించిన సదరన్ సూపర్ స్టార్స్ సీక్వెల్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరి పార్ట్ 1 కి మించి బిగ్గెస్ట్ అంటూ తెరకెక్కుతోన్న జైలర్ 2 బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఫుల్ స్వింగ్ లో డెకాయిట్ ప్రమోషన్స్. అల్లరి నరేష్ కొత్త సినిమా మిస్టర్ ఎక్స్ గా వస్తున్న తమిళ హీరో ఆర్య. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. అడవి శేష్ డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదలవుతుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా నుంచి పూకట్టం యానిమేషన్ సాంగ్ విడుదలైంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఈ ఫ్రైడే విడుదలవుతోంది. తమిళ హీరో ఆర్య నటించిన మిస్టర్ ఎక్స్ సినిమా నుంచి రిలీజ్ ప్రోమో విడుదలైంది. మంజు వారియర్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్స్ లోకి వస్తోంది. అల్లరి నరేష్ హీరోగా, కనకదుర్గ కొత్త సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రదీప్ మద్దాలి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ తిరువీరు హీరోయిన్ గా నటిస్తోన్న ఓసు కుమారి మూవీ షూటింగ్ పూర్తయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ స్టోరీగా సినిమా తెరకెక్కుతోంది. వివేక్ మిశ్రా, శ్రుతిక జంటగా నటిస్తోన్న అహోమ్ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈగలై స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ M4M సినిమా మే 8న విడుదలకి రెడీ అవుతోంది. మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ సినిమా 5 భాషల్లో విడుదల కానుంది. కిల్ సినిమా ఫేమ్ లక్ష్య, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న చాంద్ మేరా దిల్ టీజర్ విడుదలైంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా మే 22న ఆడియన్స్ ముందుకు రానుంది.
అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. టోవినో థామస్ పళ్ళిచ్చట్టంబి సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కయాడు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇదే ఇవాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. Fashion partner Shoppers Stop.